గైస్, భారతదేశంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఇళ్లకు తాళాలుండవు, తలుపులు కూడా ఉండవు. అయినా కూడా ఆ గ్రామంలో ఇప్పటి వరకు దొంగతనాలు అనేవి జరగవు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆ గ్రామంలో అస్సలు కంటే అస్సలు దొంగతనాలే జరగవు. ఈ వింత గ్రామం పేరు శనిసింగ్నాపూర్. ఇది అహ్మద్నగర్ జిల్లాలో ఉంటుంది. ఈ గ్రామం ప్రపంచం మొత్తం సృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామంలో ప్రత్యేకమైన ఆచారం ఉంది. అదేంటంటే చాలా ఇళ్లకు తలుపులే ఉండవు. ఇంకా చాలా దుకాణాలకు కూడా షట్టర్లు ఉండవు, ఏవి ఉండవు. ఇంకా ఆ విలేజ్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా ఆ విలేజ్లో ఒక బ్యాంకు కూడా ఉంది. ఆ బ్యాంకుకు మరియు ఆ పోలీస్ స్టేషన్కి తలుపులు కూడా లేవు. చూడండి, ఇంత వింతగా ఉంది కదా. కానీ ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఒక డోర్స్కి కర్టన్స్ వాడతారు. ఎందుకంటే పక్షులు ఇంకా జంతువులు ఇంట్లోకి వచ్చిపోతుంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఒక డోర్ కర్టన్స్ అయితే వాడతారు. ఇది విన్న చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఒక్కటే అంటే ఒక్కటే నమ్ముతారు. అదే ఆ గ్రామంలో ఉండే శని దేవత. ఈ గ్రామంలో ఉండే శని దేవాలయం చాలా ప్రత్యేకమైనది. గైస్, పురాణాల ప్రకారం చాలా సంవత్సరాల క్రిందన ఒక రాయి కనిపించింది. ఆ రాయి సాధారణమైన రాయి కాదని ప్రజలు గుర్తించారు. ఆ రాయిని విచిత్రమైన రాయి అని గుర్తించిన తర్వాతకు అది శని దేవత రాయి అని ప్రజలు నమ్మారు. ఇదే నమ్మకం వల్ల అక్కడున్న ప్రజలు ఇంటికి తలుపులే అనేటివి పెట్టలేదు. కాలం అనేది మారుతున్నా ఆ ఆచారం అనేది ఇప్పటికీ మానేస్తలేరు. ఇంకా ఆశ్చర్యం విషయం ఏమిటంటే 2011లో ఒక బ్యాంకు కట్టించారు. ఆ బ్యాంకు కూడా ఏమి సెక్యూరిటీ ఉండరు. ఇంకా ఆ బ్యాంకుకు తలుపులు ఉండవు, షట్టర్లు ఉండవు, లాక్స్ కూడా ఉండవు. 2011లో బ్యాంకు తర్వాతకు 2015లో ఆ విలేజ్లో పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. కానీ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏ కేసు కూడా మొదలు కాలేదు. అది కూడా దేనివల్ల అంటే గ్రామస్తులు ఇలా దొంగతనం చేశారని ఇట్లా ఒక్క కేసు కూడా అక్కడ నమోదు కాలేదు. ఇంకా ఆ పోలీస్ స్టేషన్కి తలుపులు కూడా లేవు, ఎలాంటివి ఏది లేదు, సెక్యూరిటీ అనేదే లేదు అక్కడ కూడా. ఇవన్నీ విన్నాక చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రియల్గానే కదా, ఇంత బ్యాంకుకు మరియు పోలీస్ స్టేషన్కి భద్రత లేనప్పుడు చూడండి ఎలా ఉంటుందో. గైస్, ఆ గ్రామంలో ఒక చిన్న చిన్న ఘటనలు మొదలయ్యాయి. కానీ పెద్ద పెద్ద కేసులు చాలా తక్కువ నమోదయ్యాయి. ఇది చూసి చాలామంది అంటారు ఇది శనిదేవుడి మహిమనే అని. ఇంకొంతమంది అయితే ఇలా అంటారు, ప్రజల నమ్మకం బలంగా ఉంది, అందరూ ఒకరినొకరు గౌరవిస్తున్నారు, అందరూ దొంగతనాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఇది కేవలం దైవశక్తి వలన లేకపోతే ప్రజల నమ్మకమా? ఇంకొక వింత ఏంటంటే ఈ గ్రామంలోకి వచ్చిన కొత్త వాళ్ళు కూడా సరే ఆ ఆచారాన్ని తప్పకుండా పాటిస్తారట. గైస్, ఇవన్నీ విన్న తర్వాతకు ఆ గ్రామంలో ఈ యొక్క శనిదేవతను బలంగా నమ్ముతారని మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో చాలా దేశాలలో ఇంకా చాలా గ్రామంలో సెక్యూరిటీ కోసం అంటే భద్రత కోసం చాలా వాడుతున్నారు. సీసీ కెమెరాస్ వాడతారు, లాక్స్ వాడతారు, డోర్స్ వాడతారు, ఇవన్నీ వాడతారు. ఇంకా మనకి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఇంకా ఎన్నెన్నో కాపాడుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం ఇలా భద్రత కోసం ముందుకు వెళ్తుంటే ఈ గ్రామం వారు ఆశ్చర్యంగా ఇంకా ఎంతో ఘనంగా నిజంగా దేవుడే ఈ గ్రామాన్ని కాపాడుతుందా లేదా ప్రజల నమ్మకమే ఈ ఊరిని ఇలా మార్చిందా? ఈ రెండు ప్రశ్నలకు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఉంటుంది. కానీ ఒక్క విషయం శాశ్వతంగా చెప్తున్నా, అదేంటంటే ఈ గ్రామంలో ఇలా తలుపులు లేకుండా ఇలాంటి ఆచారాన్ని పాటిస్తున్నందుకు వాళ్ళకు చాలా అంటే చాలా గ్రేట్ మరియు హ్యాట్స్ ఆఫ్ కూడా. అందుకే శనిసింగ్నాపూర్ గ్రామం ఒక గ్రామమే కాదు, నమ్మకం మరియు ఒక మంచి రహస్యం. గైస్, మీకు ఈ గ్రామం గురించి ముందే తెలుసా లేకపోతే నేను ఇప్పుడు చెప్తే తెలుసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్, నా స్టోరీ టెల్లింగ్ అయినా
నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలంటే నన్ను ఫాలో కావండి మరియు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలు గైస్, నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను ఈ శని సింగ్నాపూర్ గ్రామం గురించి. అయితే నేను ఒక టార్గెట్ పెట్టాను. అదేంటంటే ఈ వీడియో గనక 20 లైక్స్ వచ్చినట్టయితే నేను ఫుల్ వీడియో చేస్తానని. సో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడైతే మీకు ఫుల్ వీడియో అయితే చేశానన్నమాట. సో మీరు నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ షార్ట్ వీడియో అయితే చూడకపోవచ్చు, కానీ నేనైతే మాట మీద ఉండి ఈ ఫుల్ వీడియో అయితే తీయడానికి ప్రయత్నించాను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఎంతో అవసరం కాబట్టి మీరు వెంటనే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.